హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏఎస్ఎఫ్ ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్ బార్బిక్యూ అండ్ గ్రిల్. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా జూబ్లీ హిల్స్ బ్రాంచ్ అనమాట. పెద్దమ్మ తల్లి గుడికి దగ్గరలో ఉంటుంది ఏఎస్ఎఫ్ అనేది. సో ఇది ఎలా ఉంది, అక్కడ ఫుడ్ ఎలా ఉంది అండ్ లోపల అంబియన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ మీకు అయితే ఈ వీడియోలో చూపించేస్తాను. సో వెళ్ళగానే మనం ఒక బఫెట్ సెలెక్ట్ చేసుకోవాలి మనకి ప్లాన్కి తగ్గట్టు. దే హ్యావ్ ఆల్ వెజ్ అండ్ నాన్ వెజ్ బఫెట్స్ అనమాట. సో అది తీసుకొని ఇంకా ఫుడ్ ఏముందో స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడైతే సమ్ మంచూరియన్ బాల్స్ అవి పెట్టారు అండ్ ఇది వచ్చేసి నూడిల్స్ అండ్ చైనీస్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఇంకా మంచూరియన్లో చైనీస్ సాసెస్ వేసి ఇక్కడ ప్రిపేర్ చేసిన సాసేజ్ అండ్ ఇంకా ఇక్కడ మనం చూస్తే ఫిష్ కర్రీ, కోఫ్తా కర్రీ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ మీకు లైన్గా చూపిస్తాను. సో మేము వెళ్ళేసరికి కొంచెం టైం పట్టింది కాబట్టి అన్నీ కొంచెం ఇలా కనిపిస్తున్నాయి కానీ మనం రీఫిల్ చేయమని అడగొచ్చు. సో దిస్ వన్ ఈజ్ ఎగ్ కర్రీ, నవాబ్ ఎగ్ కర్రీ అనమాట. అండ్ దిస్ వన్ ఈజ్ ఫిష్ కర్రీ. సో ఫిష్ ఇష్టపడే వాళ్ళు తినొచ్చు. రైస్ అవన్నీ అవైలబుల్‌లో ఉంటాయి కాబట్టి మనకి. అంటే ఇక్కడ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, రైస్ ఐటెమ్స్ ఇవన్నీ ఉంటాయి గ్రిల్‌తో పాటు. సో గ్రిల్ ఎంజాయ్ చేసేసిన తర్వాత మనకి నచ్చిన కర్రీస్ అవి వేసుకొని మనమైతే ఎంజాయ్ చేయొచ్చనమాట. సో దే హ్యావ్ ఆల్ ద వెరైటీస్ హియర్. అండ్ దిస్ వన్ ఈజ్ సమ్ సూప్ అనమాట. నాకు తెలిసి మటన్ సూప్ అనుకుంటా. సో మటన్ సూప్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మటన్ సూప్ కూడా ట్రై చేయొచ్చు. వెజ్ వాళ్ళకి సెపరేట్ ఉంటాయి. అండ్ చిన్నపిల్లలు వస్తే ఇక్కడ ఒక అక్వేరియం కూడా ఉంది. సో దే కెన్ ఈజీలీ డైవర్ట్. సో వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సమ్ కోఫ్తా కర్రీ ఇలా కూడా ఉన్నాయి. సో కర్రీస్ అండ్ రైస్ ఐటమ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి అవి ఉంటాయి. అండ్ నార్మల్ ఓన్లీ గ్రిల్ ఇష్టపడే వాళ్ళకి గ్రిల్ ఉంటాయి. అండ్ కమింగ్ టు డ్రింక్స్ విషయానికి వచ్చేస్తే మనకి మాక్టైల్స్ ఉంటాయన్నమాట. సో ఈ మాక్టైల్స్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి నచ్చినట్టుగా అడగొచ్చు అనమాట వాళ్ళకి. వాళ్ళని ఇలా నాకు ఈ ఫ్లేవర్ కావాలి, ఈ ఫ్లేవర్ ఇంత కావాలి ఇది అని చెప్పి అంటే స్టాఫ్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. సో వాళ్ళైతే చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. సో యూ క్యాన్ ఆస్క్ దెమ్ అండ్ కస్టమైజ్ యువర్ ఫేవరెట్ మాక్టైల్ ఆల్సో. అండ్ ఇది కంప్లీట్‌గా ఓవర్‌వ్యూ అనమాట. సో సిట్టింగ్ ఏరియా ఇదంతా. అండ్ దిస్ వన్ ఈస్ లైవ్ బ్యాండ్. సో ఇక్కడైతే లైవ్ పర్ఫార్మెన్సెస్ జరుగుతాయి. ఏదో ఒక సింగర్స్ ఉంటారు కదా! సో వాళ్ళని తీసుకొచ్చి లైవ్ బ్యాండ్ అయితే పర్ఫార్మ్ చేయిస్తారు. సో యూ కెన్ ఆల్సో ట్రై. అంటే యూ కెన్ ఆల్సో గివ్ ఎ ఛాన్స్. అంటే లైక్ మీకేమైనా స్పెషల్ టాలెంట్స్ ఉంటే అవి కూడా ఎగ్జిబిట్ చేసుకోవచ్చనమాట ఫుడ్‌తో పాటు. సో ఇవన్నీ వచ్చేసి డిజర్ట్ సెషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌనీస్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకా రసమలై ఆ టైప్‌లో కూడా ఉన్నాయి. అండ్ ఇంకా ఫ్రూట్స్ కూడా ఉంటాయన్నమాట. లైక్ పైనాపిల్, వాటర్‌మిలన్, పపాయ అలా ఉంటాయి. సో గ్రిల్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇవి కూడా ట్రై చేయొచ్చు. అండ్ దే హ్యావ్ పాస్తాస్ ఆల్సో. వైట్ సాస్ పాస్తా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్తాస్ కూడా ఉంటాయి. అండ్ బర్త్‌డే అప్పుడు దే విల్ గివ్ యూ ఏ ఫ్రీ కేక్ ఆల్సో. అండ్ దే హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజర్ట్స్ అనమాట. సో ఈ డిజర్ట్స్‌లో అయితే మనకి గులాబ్ జామ్ ఉంటుంది, రసమలై ఉంటుంది, పన్నీర్ జిలేబీ ఉంటుంది, ఇంకా కలాకండ్ ఉంటుంది. ఇవన్నీ అనమాట. ఇంకా కేక్స్ కూడా ఉంటాయి. సో మీకు ఏది నచ్చితే అది అన్‌లిమిటెడ్‌గా మీకు నచ్చినట్టుగా తినొచ్చు. అండ్ దిస్ వన్ ఈజ్ సమ్ మలైతో చేసిన ఒక ఉంటుంది కదా! సో అదనమాట. అండ్ సేమియా ఇంకా డిజర్ట్స్‌లో వస్తే చాక్లెట్ కేక్, బ్రౌనీస్ ఇవన్నీ ఉన్నాయి. స్వీట్స్, గ్రిల్ అవన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లలకి ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ నేను వీలైతే చూపిస్తాను. సో ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చనమాట. వెనిలా, బటర్ స్కాచ్ ఇలా స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ ఉంటాయి. సో మనకి నచ్చిన ఫ్లేవర్‌లో టాపింగ్స్‌తో మనమైతే కస్టమైజ్ చేయించుకోవచ్చు ఐస్ క్రీమ్. లైవ్ మ్యూజిక్‌తో పాటు ఇక్కడ సాంగ్స్ కూడా పెడతారు కాబట్టి సో ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అప్పుడు వెళ్ళినప్పుడు యూ కెన్ డాన్స్ ఆల్సో. అంటే మీరంతా కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే యూ కెన్ డాన్స్ ఆల్సో. స్టాఫ్ కూడా మీతో పాటు చేస్తారనమాట. రోజు ఒక చిన్న పాప సెలబ్రేషన్ అయితే జరిగింది. సో నేను కూడా క్లిప్ అయితే రికార్డ్ చేశాననమాట క్యూట్‌గా అనిపిచ్చి. ఓవరాల్‌గా ఏఎస్ఎఫ్ గురించి వస్తే దే హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రిల్స్. ఓవరాల్‌గా నాకైతే నచ్చింది. యూ కెన్ ట్రై వన్స్.